అప్పట్లో ఇంత ప్రచారం కానీ ధ్యానం గురించి ఇంత అవగాహన కానీ లేదు. ఆ టైంలో నాకు ధ్యానం గురించి చెప్పినప్పుడు అది నాకు చెప్పిన మేడము తను గత జన్మలు చూసుకున్నానని అన్నీ నాకు తెలుస్తున్నాయని చెప్తూ ఉంటే వింటున్నాను కదా అని నాకు చెవిలో పూలు పెడుతోంది ఈవిడ అని అనుకుని చాలా రోజులు ఆవిడ పలానా చోట క్లాస్ ఉంది అని చెప్పినా కూడా వెళ్ళేదాన్ని కాదు. ఇంకా ఆవిడకి విసుగొచ్చి లాస్ట్కి నీ కర్మ నువ్వు అనుభవించాల్సి ఉంటే ఇంకా నేను నీకు చెప్పను అని విసుక్కున్నప్పుడు అప్పుడు అమ్మో నేను రేపటి నుంచి ఈవిడిని ఫేస్ చేయాలంటే వెళ్ళాలి, ఈ క్లాస్కి వెళ్ళాలి అని వెళ్ళటం జరిగింది. మొట్టమొదటి క్లాసు పత్రి సార్ క్లాస్ అటెండ్ అయ్యానండి. అప్పుడు ఒక 7-8 మందే ఉన్నారు. జలవాయు విహార్లో క్లాస్ జరిగింది. ఆ క్లాస్కి దాదాపు 10 మంది కన్నా ఉండరు, అంతమంది కూర్చుని ఉన్నారనమాట. కింద కూర్చోబెట్టారు. ఒక ఇంట్లో జరుగుతోంది. కింద కూర్చోబెడితే ఆ కింద కూర్చోవడం అనేది నాకు అలవాటు లేక ఆ కింద కూర్చుంటే విపరీతమైన కాళ్ళు నొప్పులు వస్తుంటే ఎప్పుడు లెగవాలా, ఎప్పుడు బయటికి వెళ్ళిపోవాలా అనే ఎదురు చూశాను చాలాసేపు. ఒక ½ an hour వరకు అదే ఇదిలో ఉన్నాను. కానీ పత్రి సారు ఎలా చెప్తున్నారు అంటే నా మనసులో ఏ భావం వస్తుందో దానికి ఆన్సర్గా ఆయన చెప్తూ ఉన్నారు. బాబోయ్ ఈయన ఇలా అరుస్తున్నారు, ఇప్పుడు కళ్ళు తెరిస్తే ఏమంటారో అని అనుకుంటే కళ్ళు తెరవడానికి వీల్లేదు, ఏమైనా సరే కళ్ళు తెరవడానికి వీల్లేదు అని గట్టిగా చెప్పడం. అలాగే ఇంకెంతసేపటికి లేపుతారు, ఈరోజు లేపదలుచుకోలేదు, ఇలాగే ఉంచుతున్నాను, ఒక వారం రోజులు ఇలాగే ఉంచుతాను అంటూ ఆయన చెప్తూ ఉంటే అయ్య బాబాయ్ వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయాను, అనవసరంగా వచ్చాను అని అనుకుంటూ ఉన్నాను. ఒక ½ an hour అదే పరిస్థితిలో ఉన్నాను. కానీ ఆ తర్వాత నేను ఎక్కడ కూర్చున్నాను, అసలు కూర్చుని ఉన్నాను అనే స్థితి కూడా నాకు తెలియని స్థితికి నేను వెళ్ళిపోవటం జరిగింది ధ్యానంలో, నాకు తెలియకుండా. ఇందాక ఓకే చెప్పినట్టుగానే సార్ ఓకే చెప్తే కళ్ళు తెరిద్దామంటే రావట్లేదు, చేతులు విడదీయడానికి రావట్లేదు, బలవంతాన తెరుచుకొని బయటకు రావాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత కొత్త కాబట్టి నాకు అంటే ఆయన్ని ఏం అడగచ్చు ఏం అడగకూడదు అవన్నీ తెలియని స్థితి. అప్పుడు జస్ట్ కళ్ళు తెరిచి అడిగాను అనమాట. ఏమనంటే కళ్ళు మూసుకుని ఉన్నాను కదా, నాకు ఏవేవో కనిపించినాయి, అవన్నీ నిజమేనా అని అడిగాను. అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే నీ ఎదురుగుండా నేను కనిపిస్తున్నానా లేదా అని అడిగారు. కనిపిస్తున్నారు సార్, ఇది ఎంత నిజమో అది అంతే నిజం అని చెప్పి ఆయన అన్నారు. అయితే ఆ రోజున అది ఎలా నిజము, ఎందుకు నిజము అనేది నాకు తెలీదు. కళ్ళు మూసుకుంటే కనిపించింది నిజమే అనేది నాకు తెలియదు. కానీ అప్పటి నా మానసిక స్థితి ఎలా ఉంది అంటే నేను చాలా ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతూ ఉండేదాన్ని. ఎందుకంటే ఎప్పుడు కూడా మా సిస్టర్తో పోలుస్తూ ఉండేవారు. నాకు చిన్నప్పటి నుంచి కూడా నన్ను మా సిస్టర్తో పోలుస్తూ ఉండడంతో నేను కలర్ తక్కువ ఉన్నాను, లావు ఉన్నాను, నాకేమీ చేత కాదు, నా హెల్త్ బాగాలేదు, ఇలా నా భావాలతోటి చాలా ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతూ ఉండేదాన్ని. సరే ఏం చూసావో చెప్పమన్నారు పత్రి గారు. చెప్పమంటే నేను చెప్పడం జరిగిందనమాట. ఏంటంటే నేను ఏవేవో గుహల్లోకి వెళ్ళి ధ్యానం చేస్తున్న వాళ్ళతో కలుస్తున్నట్టుగా అలా రకరకాల అనుభవాలు వచ్చినాయి నాకు. ఇవన్నీ జరిగినాయి అని చెప్పంటే వెరీ గుడ్, క్లాప్ చేయండి, మంచి మాస్టరు అని అన్నారు. అని అన్నప్పుడు నా మానసిక స్థితి ఎలా ఉందంటే నేనెందుకు పనికిరాను అనుకున్న దాన్ని నేనేదో చేయగలను, నాకేదో తెలుసు, నాకే తెలియదు కానీ నాకేదో తెలుసు అనే ఆ భావన, ఆ సంతోషము నేను ఇది అందరికీ చెప్పాలి, నాకు ఇంత ఆనందంగా ఉంది కదా నేను అందరికీ చెప్పాలి, అందరితో ఈ ధ్యానం చేయించాలి
అనే ఆలోచన అదే ఫస్ట్ డే కలిగింది. ఇంటికి వెళ్ళి అందరికీ ధ్యానం చెప్పడం జరిగింది. మా ఫ్రెండ్స్ అందరినీ బై ఫోర్స్ నేను పిలిచి ధ్యానం చేయించడం జరిగింది. ఆ రోజు మొదలు మా ఇంట్లో రెగ్యులర్గా అందరూ కూర్చొని ధ్యానం చేయడం మొదలుపెట్టాము. అయితే మేము మొదలు పెడితే మాకు మాస్టర్ కావాలి, ఎవరైనా మాస్టర్ వచ్చి చెప్పాలి. అయితే అప్పుడు వివేకానంద నగర్లో విజయలక్ష్మి మేడం వాళ్ళ సిస్టర్ వరలక్ష్మి మేడం వాళ్ళ అమ్మాయి నవత వాళ్ళ ఇంట్లో క్లాసులు జరుగుతున్నాయి. అయితే అక్కడైతే మాస్టర్ వస్తారు అని చెప్పి అక్కడికి వెళ్ళడం మొదలుపెట్టాం. మొత్తం మా కాలనీలో మా ఫ్రెండ్స్ ఒక 10-12 మంది కలిసి ఆ వివేకానంద నగర్ క్లాస్ కానీ వెళుతూ ఉన్నాం. అలా వెళుతూ ఉంటే ఒక 3 వీక్స్ వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మాయి ఆ రోజు ఏదో పని ఉండి ఆవిడ బయటికి వెళ్ళిపోవడం జరిగింది. క్లాస్ లేదు. మేము అక్కడ దాకా వెళ్ళాం. వెళ్తే అయ్యో ఇంత దూరం వచ్చాము, క్లాసు జరగట్లేదు, అనవసరంగా ఇంతమంది కలిసి వచ్చాము అనే ఆ ఫీలింగ్తో మేము అనుకుంటూ ఉంటే విజయలక్ష్మి మేడం అన్నారు, మీ ఇంటికాడే పెట్టుకోండి, మీరు మీ ఇంటికాడే చేస్తూ ఉండండి, మేము మాస్టర్స్ని మీ దగ్గరికి పంపిస్తాము అని చెప్పడం జరిగింది. అలా మొదలుపెట్టాము. అయితే నేను స్టార్ట్ చేసిన 15th డే ఆర్ 20th డేకి పత్రి సార్ వచ్చి మా ఇంట్లో సెంటర్ ఓపెన్ చేయడం జరిగిందనమాట. అప్పుడు హైదరాబాద్లో 8 సెంటర్స్ ఒకేసారి ఓపెన్ చేశారు. లాస్ట్ బట్ 1 సెంటర్ మా సెంటర్ అనమాట. అయితే మా సెంటర్కి వచ్చి మధ్యాహ్నం భోజనం టైం కన్నట్టు వచ్చారు. వచ్చి ధ్యానం చేశాము. ఒక గంట ధ్యానం చేయించారు పత్రి సార్. చేయించి ఓకే చెప్పిన తర్వాత అందరికీ భోజనాలు అరేంజ్ చేసాము. భోజనం చేశారు. ఆ కార్పెట్స్ అన్నీ తీసి ఒక పక్కకు పెట్టామన్నమాట. పెడితే హాల్లో ఇంటి మధ్యలో ఇట్లా కార్పెట్లు ఒక పక్కకు పెడితే అక్కడ ఆ కార్పెట్స్ మీద తల పెట్టుకొని ఆయన కింద పడుకున్నారు నేల మీద. అలా నేల మీద పడుకునేటప్పటికీ మాకు అర్థం కాలేదు. అంటే ఒక గురువు గారు మన ఇంటికి వచ్చి అలా కింద పడుకోవడం ఏంటి, మనం ఆయనకి ఏమి అరేంజ్ చేయలేదే, అయ్యో ఆయన కింద పడుకున్నారే అని ఒకటే తపన. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పటికే ఆయన కోపడతారు అలా అనేది విని ఉన్న మూలాన ఆ భయంతో నేను ఆయన్ని లేపి మీరు మంచం మీద పడుకోండి అని చెప్పలేక అలా కాలుగాలని పెళ్ళిలాగా ఇంట్లో రూమ్లోంచి బయటికి అలా తిరుగుతూ ఉన్నాను అనమాట. దాదాపు 2 hours అలాగే పడుకున్నారు పత్రి సార్. తర్వాత లెగిసి ఓకే నెక్స్ట్ సెంటర్కి వెళ్ళాలి, చాయ్ అని అరిచారు అనమాట. గబగబా చాయ్ పెట్టించాం. చాయ్ తాగారు. తాగిన తర్వాత చలో అంటే నేను కొత్త ధ్యానం చేయడం కొత్త, ఆయన రావడం కొత్త. చలో అనగానే ఆయన వెనకాల పడి వెళ్ళిపోయాను అనమాట. ఇంట్లో ఎలా ఉంది అంటే అందరూ భోజనాలు చేశారు. రిలేటివ్స్ని కూడా పిలుచుకున్నాను నేను. ఇట్లా గురువుగారు వస్తున్నారు రండి అని చెప్పి అందరినీ పిలుచుకున్నా. వాళ్ళందరూ ఉన్నారు ఇంట్లో. అదేది పట్టించుకోకుండా ఆయనతో పాటు నేను వెళ్ళిపోయాను అనమాట. అలా వెళ్ళిపోతే మా మేనత్త హస్బెండ్ మా ఫాదర్కి ఏం సలహా ఇచ్చారంటే, ఈ అమ్మాయిని పట్టుకోండి, లేకపోతే అలా గురువు వెనకాల వెళ్ళిపోతారు. ఈ ఆధ్యాత్మికతలో ఉన్నవాళ్ళు ఇంకా వేరే సంసారం ఇవన్నీ ఏం పట్టించుకోరు, వెళ్ళిపోతారు. మీరు ఆపాలి వీళ్ళని. ఇంకా అమ్మాయిని మీరు పట్టుకోకపోతే మాత్రం చాలా కష్టము అంటూ చెప్పడం జరిగింది. సరే అయిపోయింది. ఆ రోజైతే నన్ను ఎవరు పట్టుకోలేకపోయారు. నేను వెళ్ళాను. లాస్ట్ సెంటర్ సికింద్రాబాద్లో ఉందన్నమాట. అక్కడ ఓపెన్ చేస్తున్నారు. సరే అక్కడికి వెళ్ళాను, కూర్చున్నాను, ధ్యానం చేసుకున్నాను. చేసుకున్న తర్వాత పత్రి సార్ అడిగారు ఎలా ఉంది అని. ఎలా ఉంది అని అడిగితే ఒక్కసారిగా గట్టిగా ఏడ్చేస్తూ నాకు తెలియందేదో తెలిసింది అని చెప్పి చాలా గట్టిగా ఏడుస్తూనే ఉన్నానన్నమాట. అలా ఏడుస్తుంటే సార్ అసలు నేనే అందరినీ కొడతాను తిడతాను అని నాకు పెద్ద పేరు పెట్టారు, నిన్నేమీ అనకుండానే నువ్వు ఇలా ఏడుపు మొదలెట్టావు,
ఇలా అయితే ఎలా, నువ్వు ఇలా ఏడిస్తే ఎలా అని అంటే, ఏమో నాకు తెలీదు, ఏడుపు వస్తుంది. ఏం తెలిసింది నీకంటే, ఏమో తెలియందేదో తెలిసింది అంటూ ఏడ్చానమాట. ఆ రోజు ఏం తెలిసిందో నాకు తెలియదు, కానీ ఈరోజు నేను చెప్పగలను. ఏంటి అంటే, నాలో ఉన్న ఆ చైతన్యాన్ని ఆయన తట్టి లేపారు. ఇన్ని రోజులు నేను దాన్ని తెలుసుకోలేకపోయానే అనే ఆ బాధే నన్ను అంత ఏడిపించింది అని నేను అనుకుంటున్నాను. సో అలా సార్ నేను ధ్యానంలోకి వచ్చిన 3వ నెలలోనే నాకు అప్పట్లో ధ్యాన భాగ్యం అనే మ్యాగజైన్ రన్ అవుతూ ఉండేదన్నమాట. అయితే అంటే ఒక్కొక్క సిటీకి ఒక్కొక్క మ్యాగజైన్ లాగా ఉండేదన్నమాట. కృష్ణా డిస్ట్రిక్ట్కి అట్లా అన్ని చోట్ల ఒక్కొక్క మ్యాగజైన్ రన్ అవుతూ ఉంది. అయితే ధ్యాన భాగ్యం మ్యాగజైన్కి నువ్వు బాధ్యత తీసుకో అన్నారు. బాధ్యత తీసుకో అంటే ఏం చేయాలో కూడా తెలియదు నాకు. కానీ సరే వాళ్ళని అడిగితే కొంత ఆర్థిక సహాయం చేయండి మేడం అన్నారు. ఆ మ్యాగజైన్ రన్ చేస్తున్న వాళ్ళని అడిగితే కొంత ఆర్థిక సహాయం చేయండి అంటే నాకు చేతనైనంత నేను చేశాను. అలా ఒక 3 months గడిచేటప్పటికి అప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్ అనే మ్యాగజైన్ స్టార్ట్ అయింది 2000లో. 2000లో ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్ స్టార్ట్ అయినప్పుడు పత్రి సారు ఈ మ్యాగజైన్కి పబ్లిషర్గా నువ్వు వర్క్ చేయాలి అని చెప్పి అన్నారు. అని అంటే ఆయన ఏది చెప్పినా నాకు ఎలా ఉండేది అంటే, ఆయన చెప్పింది 100% కరెక్ట్. ఎందుకు అంటే నేనెందుకు పనికిరాను అనుకున్న దాన్ని నన్ను మంచి మాస్టర్ అన్నారు ఆయన. అంటే నాలో ఏదో ఉందని ఆయన గుర్తించగలిగారు. కాబట్టి ఆయనకి చాలా తెలుసు అనే ఒక నమ్మకం ఉండేదన్నమాట. అదే నమ్మకంతో నేను ఆయన పబ్లిషర్గా ఉండుంటే ఎస్ అని ఒప్పుకున్నాను. కానీ ఏం చెయ్యాలి అంటే నాకు అసలు ఏం తెలీదు. సామాన్య గృహిణిని నేను. ఇంటికి వచ్చిన వాళ్ళతో మాట్లాడటానికే భయపడుతూ ఉండేదాన్ని. ఎందుకు నాకు ఆ భయము అంటే, నాకు హియరింగ్ ప్రాబ్లం ఉంది. ఆ హియరింగ్ ప్రాబ్లము మళ్ళీ ఎవరికైనా తెలియడం నాకు ఇష్టం ఉండదు. నేను మిషన్ కూడా పెట్టుకునేదాన్ని కాదు అప్పుడు. అందుకని ఎవరన్నా పలకరిస్తే మాట్లాడితే నాకు వినిపించకపోతే నన్ను వెక్కిరిస్తారేమో అన్న ఆ ఫీలింగ్తో ఎవరిని పలకరించేదాన్ని గాను, ఇంటికి వచ్చిన వాళ్ళని కూడా పలకరించేదాన్ని కాదు. వాళ్ళ ఎదురుకు కూడా తొందరగా వెళ్ళేదాన్ని కాదు. బాగా పరిచయమై దగ్గరైన తర్వాత మామూలుగా ఉండేదాన్ని. అలా అప్పుడు ఎలా మామూలుగా ఉండేదాన్ని అని అంటే, నాకు చిన్నప్పటి నుంచి ఆ ప్రాబ్లం ఉండడంతో లిప్ మూమెంట్ అనేది నాకు తెలియకుండా ఫాలో అవ్వడం వచ్చిందనమాట. దానివల్ల వేరే వాళ్ళకి, చాలామందికి, కొత్త వాళ్ళకి కొంచెం ఏంటి ఈవిడ అయోమయంగా ఉంటుంది, ఏం చెప్పదేంటి, మాట్లాడదేంటి అన్నట్టు అనిపించేది. కానీ మిగతా తెలిసిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే నాకు వినిపించదు అనే సంగతి అనిపించేది కాదు. అందుకని వాళ్ళు వినిపించదేమో అనుకోవడానికి వాళ్ళతో మాట్లాడుతున్నారు కదా, మనతో మాత్రమే మాట్లాడట్లేదు. కాబట్టి ఈవిడకి పొగరని కొంతమంది, ఈవిడ అసలు ఏంటో వినిపించుకోదు, పట్టించుకోదు మనల్ని అని కొంతమంది, ఇలా రకరకాలుగా అనుకునేవారు. కానీ నాకు ఏమీ లేదు. వాళ్ళు దగ్గరగా వచ్చి మాట్లాడితే హ్యాపీగా మాట్లాడేదాన్ని. కానీ నా అంతట నేను వెళ్ళడానికి భయం ఉండేదన్నమాట. అట్లా నేను జరుగుతుంటే సార్ నాకు మా సెంటర్ ఓపెన్ చేసిన తర్వాత మా ఇంటికి బాగా క్లాసులు జరుగుతూ ఉన్నాయి పౌర్ణమి ధ్యానానికి. అప్పట్లో సిటీలో ఎక్కువ సెంటర్స్ లేకపోవడం వలన మా సెంటర్కి ఆ చుట్టుపక్కల నుంచి అందరూ రావటం. దాదాపు పౌర్ణమి ధ్యానం అంటే 70-80 మంది వస్తున్నారు. సార్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఒక 10 మందితో చూసిన దాని మీద చాలా బాగా జరుగుతోంది, నేను చాలా బాగా చేసేస్తున్నాను అన్న ఒకలాంటి గర్వం, తెలియని ఇది అహంకారం అనేది నెమ్మదిగా మొదలైంది. నేనేదో చాలా గొప్పగా చేసేస్తున్నాను, అందుకే ఇంతమంది వస్తున్నారు అన్న ఆ ఫీలింగ్ అనమాట. సరే, ధ్యాన యజ్ఞానికి 99లో కర్నూలు వెళ్ళినప్పుడు ఎలా జరుగుతోంది అని అడిగారు పత్రి సార్. అడుగుతుంటే చాలా బాగా జరుగుతుంది సార్, మా ఇంటికి దాదాపు 70-80 మంది వస్తున్నారు,
సిటీలో అందరూ వస్తున్నారు అంటూ చాలా గొప్పగా చెప్పాను నేను. చెప్పగానే, సార్ నీ ఇంటికి వస్తేనే చెప్తావా అని అన్నారు. ఆ మాట నాకు ఎలా అంటే లోపల గుచ్చేసినట్టు అయిందనమాట. అంటే నేను ఇంకేదో చెయ్యాలి, ఇంతే కాదు ఇంకేదో చెయ్యాలి, కానీ ఏం చెయ్యాలి తపన మొదలైంది. ఆ ధ్యానయజ్ఞం నుంచి వచ్చిన కాడి నుంచి మొదలు ఏం చేయాలి అని ఒక తపన అనమాట. కానీ ఎక్కడికో వెళ్ళి చెప్పాలి అనేదైతే అర్థమైంది, కానీ ఎక్కడికి వెళ్ళి చెప్పాలి, ఎక్కడికైనా వెళితే కొత్త వాళ్ళతో నేను మాట్లాడలేను, నేను ఎలా చెప్పాలి, ఇలా నాలో ఆలోచన అనమాట. ఆ టైంలో నాకు కాస్త చొరవగా మాట్లాడే మేడం ఒక ఆవిడ విజయకుమారి అని, అంటే ఇప్పుడు గుడివాడ రాజకుమారి మేడం వాళ్ళ సిస్టర్ అనమాట విజయకుమారి అని, ఆవిడ పరిచయం అయ్యారు. ఆవిడ మా ఇంటి దగ్గర సాయిబాబా టెంపుల్ ఉంది, అక్కడ ధ్యాన మందిరం ఉంటుంది, నేను అందరినీ తీసుకొచ్చి కూర్చోబెడుతూ ఉంటాను, నువ్వు ధ్యానం చెప్పు, తపన పడుతున్నాను ఏం చేయాలని తపన పడుతున్నానని ఆవిడ అలా చెప్పినాం. సో అలా మొదలుపెట్టాం. దాదాపు ఒక 6 వారాలు ప్రతి గురువారము వెళ్ళి చెప్పడం. ఈసారి వచ్చిన గురువారంలో వచ్చిన వాళ్ళు నెక్స్ట్ టైం వస్తే మాకు తెలుసు, మాకు అర్థమైంది, మేము రావులేండి, మాకు తెలుసు అనుకుంటూ వెళ్ళిపోతున్నారు, వచ్చి కూర్చోవడం లేదు. అయితే అప్పుడు మళ్ళీ నాలో తపన అనమాట, ఏంటి అంటే నేను సరిగ్గా చెప్పట్లేదేమో, అంటే నా మీద నాకు పూర్తి నమ్మకం లేకపోవడం మూలాన నేను కరెక్ట్గా చెప్పలేకపోతున్నానేమో, అందుకు ఇలా అవుతోందేమో అనే ఒక గిల్ట్ ఫీలింగ్ మొదలైంది. నేను వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా నేను చెప్పలేకపోతున్నానేమో అనే భావనతోటి సార్ని కలిసినప్పుడు పత్రి సార్తో చెప్పానన్నమాట. సార్ నేను చాలా కష్టపడుతున్నాను, కానీ నేను ఎక్కువ చెప్పలేకపోతున్నాను, నాకు ఎక్కువ తెలియదు సార్, నాకు తెలిసిన కొంతవరకే నేను చెప్తున్నాను, నేను చెప్పేది వాళ్ళకి పూర్తిగా అర్థం కావట్లేదో లేకపోతే ఎందుకనో నాకు తెలియదు, కానీ నేను ఒక క్లాస్ లాగా చెయ్యాలి అని అనుకుంటే అవకాశం రావట్లేదు, అలా కుదరట్లేదు సార్ అని అన్నా. అంటే పత్రి సార్ ఒక్కటే మాట అన్నారు, ఈరోజు ఇంటికి వెళ్ళి విత్తనాలు జల్లు, రేపొద్దున కల్లా మొలకెత్తాలి అని చెప్పు అని అన్నారు. అంటే నేను అలా అడగట్లేదు కదా సార్ అని అంటున్నా, నాకు అర్థం కూడా కాలేదు ఆయన ఏం చెప్పారు అనేది. అయితే నేను అలా అంటలేదు కదా సార్ అని అంటే, నువ్వు అదేగా అడుగుతున్నావు అన్నారు. అదే అడగటం ఏంటి అని అనుకున్నాను, కానీ ఇంకా గట్టిగా అనే ధైర్యం లేదు, కామ్గా ఆగిపోయాను. దానికి సమాధానం నాకు 3 years తర్వాత దొరికిందండి. ఎలా అంటే, నేను స్కూల్కి వెళ్ళి ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ధ్యానయజ్ఞానికి వెళ్ళినప్పుడు మళ్ళీ పత్రి సార్తో మాట్లాడితే, సార్ ఇంతేనా అన్నారు. నేను చాలా టెంపుల్స్కి వెళ్ళి చెప్తున్నాను, ఇట్లా చెప్తున్నాను, అలా చెప్తున్నాను అంటూ నా అనుభవాలన్నీ చెప్పుకుంటూ ఉంటే, ఇంతేనా అని అంటే, అమ్మో ఇంతేనా అంటున్నారంటే ఇంకా చెయ్యాలి, నేను ఏం చెయ్యాలి అని అనుకున్నప్పుడు నాకు ఆలోచన ఏమొచ్చిందంటే, చిన్నప్పటి నుంచి కూడా నాకు ఈ ధ్యానం తెలియకపోవటం వల్లే కదా నేను చాలా తక్కువ, నాకేమీ తెలియదు, నాకేమీ రాదు అంటూ ఫీల్ అయ్యాను. ధ్యానంలోకి వచ్చినాక నాలో ఒక ధైర్యం వచ్చింది, నేను అందరి దగ్గరికి వెళ్ళి చెప్పగలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నాను. ఇవన్నీ రావడం వల్ల ఇదే నేను చిన్న పిల్లలప్పుడే పిల్లలకి చెప్తే వాళ్ళు నేను ఫేస్ చేసినట్టు ఇలాంటి బాధని వాళ్ళు ఫేస్ చేయరు కదా అని అనిపించి స్కూల్స్కి వెళ్ళి చెప్పడం మొదలుపెట్టాను అనమాట. అలా స్కూల్స్కి వెళ్ళి చెప్పడానికి కూడా అలా వెళుతుంటే కూడా నాకేంటి అంటే, వెళ్ళి ప్రిన్సిపల్ని పర్మిషన్ అడగాలంటే మళ్ళీ ధైర్యం లేదు, మళ్ళీ నాకు విజయకుమారి మేడం పక్కన రావాలి, ఆవిడ వెళ్ళి అడగాలి, ఆవిడ పర్మిషన్ తీసుకుంటే నేను క్లాస్ చేసేదాన్ని అనమాట. అలా చెప్తున్నప్పుడు నాకు ఉన్న హియరింగ్ ప్రాబ్లం వల్ల ఎవరు మాట్లాడితే వాళ్ళ వైపు అలా చూస్తూ ఉండేదాన్ని అనమాట. అలా చూస్తూ ఉంటే ఒక స్కూల్లో ఒక ప్రిన్సిపల్ పర్మిషన్ ఇచ్చి చెప్పేది ఎవరు అన్నారు.
ఈ మేడం చెప్తారు అని అంటే, ఈవిడ చెప్పగలరా, చెప్తారా అని అడిగారు. చెప్తారా అనేటప్పటికి నాకు లోపల భయం, అమ్మో ఇదేంటి ఈయన ఇలా అంటున్నారు, నేను చెప్పగలనా లేదా అని కొంచెం భయంగా ఉంది. తీరా వెళితే 800 మంది పిల్లల్ని కూర్చోబెట్టారు. వాళ్ళ స్ట్రెంత్ 800 మంది, అందరినీ కూర్చోబెట్టారు. మైక్ లేదు. అసలే భయము, నోట్లోంచి మాటే కష్టంగా వస్తుంది. ఈ మాటలు వాళ్ళకి ఎలా వినపడతాయి? నేను 800 మందికి చెప్పాలి అంటే ఎలా చెప్పాలి? నేను అంత వాయిస్ నాకు లేదే, నేను ఎలా చెప్తాను అని భయపడుతూ కూడా పత్రిగారి మీద ఉన్న నమ్మకం నాకు, ఆ నమ్మకంతో నేను కళ్ళు మూసుకొని, మీ మీద నమ్మకంతో నేను ఇక్కడ చెప్పడానికి వచ్చాను. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, నా ద్వారా ఇప్పుడు క్లాసు జరగాలి, అద్భుతమైన క్లాసు జరగాలి అని అనుకుని కళ్ళు మూసుకుని అలా అనుకుని మొదలుపెట్టాను. చెప్పడం మొదలు పెడితే ఎంత గట్టిగా వాయిస్ వచ్చింది అంటే అసలు నా జన్మలో నేను ఎప్పుడూ అంత గట్టిగా మాట్లాడలేదు. అలా విపరీతమైన సౌండ్తో ఇంత గంభీరంగా వాయిస్ వచ్చి క్లాసు చాలా అద్భుతంగా జరిగింది. ఆ సారు, సారీ అమ్మా, మిమ్మల్ని చూస్తే మీరు అలా చెప్పగలరు అని నేను అనుకోలేదు, అందుకని చెప్పగలరా అని అడిగాను, మీరేమనుకోవద్దు నేను ఇలా అడిగినందుకు అని సారీ చెప్పడం కూడా జరిగిందన్నమాట. అయితే నేను తెలుసుకున్నది ఏంటి అనంటే, అక్కడ ఒక్క అడుగు మనం ముందుకేస్తే మనని నడిపించటానికి ఎంతోమంది మాస్టర్స్ ఎదురు చూస్తున్నారు. మనకి తెలిసినా తెలియకపోయినా మనమంటూ ప్రయత్నం చేస్తే మనని ముందుకు నడిపించటానికి ఎంతోమంది మాస్టర్స్ ముందుకున్నారు. ఆ మాట నాకు పత్రి సారు, నేను సార్ చెప్పాలని ప్రయత్నం చేసిన అందరూ రావట్లేదు ఇలా అన్నప్పుడు, హైవే ఎక్కించండి మేడం, అదొక్కటే మీ పని. హైవే ఎక్కిస్తే వాళ్ళు గమ్యం చేరతారు, ఎప్పుడో ఒకప్పటికి గమ్యం చేరతారు. ఆ హైవే ఎక్కించడం అంటే ఆనాపానసతి ధ్యానాన్ని వాళ్ళకి అందించండి, అదే హైవే ఎక్కించటం అని అన్నారనమాట. అలా నాకు అప్పుడు అర్థమైంది. అలా నేను ఆ చిన్న శ్వాస మీద ధ్యాస అనే ఆ శబ్దాన్ని పట్టుకునే నేను ఆ హైవే ఎక్కేశాను, నేను చేరతాను ఎప్పటికైనా గమ్యం అనే ఆ నమ్మకం నాకు ఆ రోజు కలిగిందనమాట. అలా సార్తో ఎన్నో అనుభవాలు, నేను ఎన్నో ట్రెక్కింగ్స్కి వెళ్ళాను. అయితే ఆ ట్రెక్కింగ్స్లో ఒక ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు మా వారు రాలేదు, నేను మా అబ్బాయి మా ఆఫీస్లో పిల్లల్ని కొంతమందిని తీసుకుని అలా, అప్పుడు ఏంటంటే సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేసాం. సమ్మర్లో సమ్మర్ క్యాంప్ అని మా ఇంట్లో కండక్ట్ చేసి 10 years పిల్లలు 2 వస్తే వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళిపోయాను నాతో పాటు ట్రెక్కింగ్ అని. తీరా అక్కడ వెళ్ళిన తర్వాత మా అబ్బాయి 80 అడుగుల ఎత్తు మీద నుంచి కిందకు పడిపోయాడు, లోయలోకి వాటర్ ఫాల్లో జారి పడిపోయాడు. ఆ పడిపోయినప్పుడు ఆ అబ్బాయికి కనుక ఏ ఒక్క రాయి గీసుకున్నా చర్మం పైనుంచి కిందకి చీరుకుపోతుంది అనమాట. అలా ప్రొజెక్ట్ అయి ఉన్నాయి రాళ్ళు అక్కడ. కానీ ఇంత కూడా దెబ్బ తగలకుండా ఆ వాటర్ ఫ్లోతో అలా కిందకు వచ్చి, కింద పెద్ద బండరాయి ఉంది, దాని మీద పడితే తల చెక్కలైపోవాలి అంత ఇదిగా ఉంది. అంత ఎత్తు మీద నుంచి పడ్డాడు. కానీ ఎవరో లేపి ఇలా పక్కన పడేసినట్టు పక్కన బురదలో పడిపోయాడు. ఆ బురదలో పడిపోతే ఆ అబ్బాయికి ఈత కూడా రాదు. వేరే వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చారు, ఈదుకుంటా వెళ్ళి వాడిని తీసుకుని వచ్చారనమాట. వచ్చిన తర్వాత పత్రి సార్ దగ్గరికి వెళ్తే సార్ ఒక్కటే అడిగారు, మీ అబ్బాయి పడిపోయాడు కదా, నీకేమనిపించింది అని అడిగారు నన్ను. అడిగితే నేను అన్నాను, సార్ నేను మా అబ్బాయి కాబట్టి పర్వాలేదు, అదే కనుక నేను తీసుకొచ్చిన పిల్లాడు ఎవరన్నా పడి ఉంటే నేను వాళ్ళ పేరెంట్స్కి ఏం సమాధానం చెప్పాలి అని భయమేసింది సార్ అని నేను చెప్పానన్నమాట.
ఆ మాట అంటే పత్రి సార్ ఒక్కటే అన్నారు, ప్యూర్ సోల్స్ని కాపాడటానికి స్పెషల్ వింగే ఉంది మేడం ఈ భూమి మీద, ఈ మనకు ఈ దీనిలో స్పెషల్ వింగ్ ఉంది ప్యూర్ సోల్స్ని కాపాడటానికి అని చెప్పి అన్నారనమాట. అంటే అక్కడ నా బిడ్డకి జరిగింది కాబట్టి నాకు పర్వాలేదు, అదే వేరే వాళ్ళైతే నేనేం సమాధానం చెప్తాను అనే ఆ మాటని ఆయన అంత అర్థం చేసుకుని నన్ను ప్యూర్ సోల్ అన్నారు అనే ఆ తృప్తి నాకు ఈ రోజుకే ఉంది. ఆ అబ్బాయిని ఏమైంది నీకు, ఎవరు నిన్ను అలా తీసి పక్కనేసింది అంటే, ఏమో నాకు తెలీదు, ఇలా 2 చేతులు లేపి అలా పడేసినట్టు అయింది అని చెప్పి అన్నాడు. అంటే ఏదో తెలియనిది చాలా ఉంది దీనిలో, నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది అనే ఆ అనుభవం ద్వారా నేను అర్థం చేసుకోవటం జరిగింది. ఆ తర్వాత అలా ఆ ట్రెక్కింగ్ అలా జరిగింది. తర్వాత నేను రంపచోడవరం ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు పత్రి సార్ అప్పటికి ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్ గురించి నేను వర్క్ చేస్తున్నాను. అయితే సార్ ఎప్పుడు కూడా ఆ మ్యాగజైన్ గురించి వర్క్ చేస్తున్నాను, దానికి ఫండ్స్ కావాలి అని అందరినీ అడుగు, అందరితో మాట్లాడు అని చెప్పేవారు. మాట్లాడు అని నాకు చెప్తూనే ఉండేవారు. నేను నాకున్న హెజిటేషన్తో తొందరగా మాట్లాడలేకపోయేదాన్ని, చెప్పేదాన్ని కాదు. ఆ చెప్పకుండా నాకు ఇంకా ఏంటి ఫీలింగ్ అంటే, సార్ ఒక్కసారి చెప్తే నేను చెప్తున్నా కదా, చేస్తున్నాను కదా, సార్ ఎలాగో చెప్తున్నారు కదా, నేను చెప్తే ఏముంది, ఆయన చెప్పినప్పుడు చెయ్యని వాళ్ళు నేను చెప్తే చేస్తారా, నేనెందుకు చెప్పాలి, ఇలా అనుకునేదాన్ని అన్నమాట. అలా అనుకుంటూ నేను చెప్పలేదు. అయితే సారు ఆ రోజు చాలా కోపంగా నన్ను వేరే ఇంకొక అమ్మాయితో పోలుస్తూ, ఆ అమ్మాయిని చూసి నేర్చుకో, ఆ అమ్మాయి చూడు ఎంత చక్కగా మాట్లాడుతోందో, నువ్వేమో అసలు ఏమీ మాట్లాడవు అని గట్టిగా విసురుకుంటే నాకు చాలా బాధేసింది. అందరిలో నన్ను అవమానించేశారన్న ఫీలింగ్ అనమాట. బాధేసి నేను ఇంకా నాతో పని చేయించుకోవాలంటే నాకున్న బలహీనతలు నేను యాక్సెప్ట్ చేయాలి కదా, చెయ్యకుండా ఇలా నన్నేంటి ఇలా అందరిలో ఇలా అంటారేంటి అనే ఆ ఫీలింగ్ తోటి కోపం వచ్చి, అసలు అప్పటి వరకు నేను ఎట్లా అంటే ఏ ట్రెక్కింగ్కి వెళ్ళినా ఆయన పక్కన కూర్చోవాలి, దగ్గరలో కూర్చోవాలి. ఎందుకు అంటే నాకు ఆయన చెప్పేదంతా వినాలి, జాగ్రత్తగా నేను వినాలి అనే ఆ భావనతో నేను దగ్గరగా ఉండేదాన్ని. ఆ రోజున కోపంతో 10 అడుగుల దూరాన్ని నడవటం మొదలుపెట్టాను ఆయనకి. అయితే దిగుతున్నాము, ఆ పైకి ఎక్కాము, అక్కడి నుంచి దిగుతూ ఉంటే ఒక్కటే ఏడుస్తున్నాను, నన్ను చాలా అవమానించేశారనే ఫీలింగ్తో. కానీ నేను ఏడుస్తున్నాను అనేది పక్క వాళ్ళకి ఎవరికీ తెలియలేదు. ఎందుకు తెలియలేదు అంటే వర్షం పడుతుంది అప్పుడు, జోరున వర్షంలో నడుస్తున్నాము, నేను ఏడ్చేది ఎవరికీ తెలియదు, నేనేమో ఏడ్చుకుంటున్నాను. నాతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరమే వెళ్ళేవాళ్ళం. కానీ పిల్లల దారిని ఉండేవారు, మావారు ఆయన దారిని తిరుగుతూ ఉండేవారు. నేను పత్రి సార్ని వదిలేదాన్ని కాదు, ఆయన దగ్గరలో అలా తిరుగుతూ ఉండేదాన్ని. ఆయన మీద కోపంతో దూరం జరిగాను. ఫ్రెండ్స్ ఎవరు లేరు, నేను ఎవరితో ఎక్కువ కలిసి ఉండేదాన్ని కాదు. ఆ ఫీలింగ్తో లోపల కోపం అనమాట, నన్ను ఏదో ఆయన ఇచ్చేసేసారనే కోపంలో దోబీకా కుత్తా నా ఘర్కా నా ఘాట్కా అన్నట్టు చేసావు నా బతుకు, ఇవాళ నా ఇంట్లో వాళ్ళు నా దగ్గర లేరు, నువ్వేమో నీ దగ్గరికి నేను రాలేకుండా ఉన్నాను, నన్ను ఇలా చేసేసావు నువ్వు అని తిట్టుకుంటున్నాను ఆయన్ని. లోపల అలా ఫీలింగ్స్ వస్తున్నాయి, అలా ఏడ్చుకుంటూ అలా దిగుతున్నాను. సరే కిందకు వచ్చేసి కింద పడుకున్నాం, భోజనాలు అయినాయి, కింద అక్కడ ఏర్పాటు చేశారు, అక్కడ పడుకుంటే పడుకున్న కాడి నుంచి రాత్రంతా పత్రి సార్ నాకు ఏదో చెప్తున్నట్టు, నా పక్కన కూర్చొని ఆయన నాకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా నాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఏం చెప్తున్నారు అనేది కూడా నాకు గుర్తులేదు. నేను నిద్ర లేచేటప్పటికి ఆయన ఏమేం చెప్పారు అనేది నాకు ఏమీ గుర్తులేదు.
ఆ తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత ఎక్కడ ట్రెక్కింగ్కి వెళ్ళినా ఎక్కడ వాటర్ కనపడితే అక్కడ వాటర్లోకి దింపి ఆడేవాళ్ళం. అందరం నీళ్ళల్లో బాగా ఆడుతూ ఉండేవాళ్ళం. అలా ఆ నీళ్ళలో ఆడుతున్నప్పుడు పత్రి సారు సడన్గా, ఏం రమా మేడం, అర్థమైందా నేను చెప్పింది అని అడిగారు. అడిగితే అసలు నేను ఎంత స్పాంటేనియస్గా, అసలు నాకు తెలియకుండానే ఎస్ సార్ నాకు అర్థమైంది, నరుడైతే దుఃఖం ఉంటుంది, నారాయణుడైతే ఏ దుఃఖము ఉండదనేది అర్థమైంది అంటూ చెప్పానన్నమాట. అది చెప్పాను, కానీ ఇది నేను ఎక్కడ చదివాను, ఎక్కడ విన్నాను అని కాసేపు క్వశ్చన్ మార్క్ అనమాట. ఆ తర్వాత పత్రి సార్ చెప్తున్నట్టుగా మళ్ళీ నాకు కనిపించడం. అప్పుడు అమ్మ రాత్రంతా ఇదే నాకు ఆయన ఎక్స్ప్లెయిన్ చేసింది. అంటే నేను ఏడ్చాను అనేది ఆయన రిసీవ్ చేసుకున్నారు. అంటే ప్రతి మాస్టర్తో కూడా ఆయనతో అలాంటి అనుభవాలు ప్రతి మాస్టర్కి ఉన్నాయి. అది ఆ రోజు ఉన్నాయని కాదు, ఈ రోజుకి ఆ అనుభవాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. అది ఎలా ఉన్నాయి అనే దానికి చిన్న ఉదాహరణ చెప్తాను. మా సిస్టరు ధ్యానం చేసేది, మొదట్లో ధ్యానం చేసేది. హిమాలయ ట్రెక్కింగ్కి వచ్చింది ఆవిడ. వచ్చినప్పుడు పత్రి సారు మహావతార్ బాబాజీ గుహకి వెళ్ళే ముందు చాలామంది బాగా గొడవ చేసామన్నమాట. మేమందరము గొడవ చేసాము. ఎందుకు గొడవ చేసాము అంటే, అక్కడ దాదాపు చాలామంది వెళ్ళాము. ఈ మాస్టర్స్ కొంతమంది ఏం చేశారంటే, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి రూమ్స్ ఇచ్చారు. ఒక 200 మందికి ఒక హాల్లో ఉంచేశారు. అక్కడ ఒకటే బాత్రూమ్ ఉంది. ఉండేటప్పటికి ఏం మేము డబ్బులు కట్టలేదా, వాళ్ళే డబ్బులు కట్టారా, వాళ్ళకెందుకు ఆ స్పెషాలిటీ, మమ్మల్ని ఎందుకు ఇట్లా అందరిలో కూర్చోబెట్టారు, అందరిలో ఉంచారు, బాత్రూమ్కి వెళ్ళాలంటే గంట సేపు వెయిట్ చేయాలా, ఇలా చాలా గొడవ చేసామన్నమాట. ఈ గొడవ అంతా చేస్తే సార్ చాలా కోపంగా బాగా గట్టిగా తిట్టారనమాట. ఆ తిట్టడంలో ఆయన చాలా గట్టిగా కొంపాడుతారు. ఎట్లా అంటే వెధవముండలు అని లేడీస్ని అలా అనేసారనమాట. అనేటప్పటికి మా సిస్టర్కి లేడీస్ని పట్టుకుని ఆ మాట అంటారా ఆయనేం గురువు అని కోపం వచ్చి ఆవిడ ఇంకా ఆ తర్వాత ధ్యానం చేయడం మానేసింది. ఆ రోజు ఆ మహావతార్ బాబాజీ గుహ నుంచి దిగి వస్తున్నప్పుడు నా లోపల నాకు ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకు సార్ ఈ మాట అన్నారు, ఇంత మాట అన్నారు అంటే దానికి ఆయన అన్నారు అంటే ఏదో అర్థం ఉంటుంది దానిలో. ఏమై ఉంటుంది ఆ భావన, ఆయన ఏ భావంతో ఆ మాట అన్నారో అని నేను ఆలోచిస్తుంటే నాకు వచ్చిన ఆన్సరు, నేను గనక మా అక్కకి చెప్తే నన్ను కొడమించి కిందకు దోసేస్తుంది అనుకున్నా నేను. నాకు అలాంటి ఫీలింగ్ ఏంటి అనంటే, 1000 ఏళ్ళు ధనముతో వర్ధిల్లుతూ ముముక్షువులకు అండగా ఉండేవారు అనే అర్థం వచ్చింది నాకు. ఆయన ఏ భావంతో ఆ మాట అన్నారు అని నేను అనుకుంటూ ఉంటే నాకు వచ్చిన ఆన్సర్ అది. నేను అది ఎక్కడా విన్నది కాదు, ఇది కాదు, నా లోపల నుంచి నాకు వచ్చిన ఆన్సర్ అనమాట. ఆయన పైకి అన్న మాట ఎంతో ఇదిగా ఉంది, కానీ నాకు వచ్చిన ఆన్సరు 1000 ఏళ్ళు ధనముతో వర్ధిల్లుతూ ముముక్షువులకు అండగా ఉండేవారు అని ఆయన అన్నారు. ఆ భావంతో ఆయన అన్నారు అనేది నా లోపల నుంచి వచ్చిందనమాట. కానీ నేను అది ఎవరికి రివీల్ చేయలేదు. ఎందుకు అంటే అది ఎంతవరకు ఇది అనేది కూడా నేను దాని గురించి ప్రశ్నించుకోలేదు. చెప్తున్నాను కదా, నాకు వచ్చినది పత్రి సారే నాకు ఆ ఆన్సర్ ఇచ్చారు అనే భావన నాకు ఉంది. అలా అయితే ఆవిడ ధ్యానం చేసేది కాదు, ఇష్టపడేది కాదు, పత్రి గారు అంటే ఇష్టపడేది కాదు. నాకు ధ్యానం చేయాలని ఉంది, కానీ మీ పత్రి సారు మాటలు నాకు చాలా చిరాకు అనిపిస్తాయి, అందుకని నేను ధ్యానం చేయడం లేదు అని అన్నప్పుడు, నువ్వు ధ్యానం చేసినా చెయ్యకపోయినా సుభాష్ పత్రి గారికి ఏం నష్టం లేదక్క,
ధ్యానం చేస్తే నీకు లాభం ఉంది అంతే. ఆయన తన దగ్గరికి రమ్మని అడగట్లేదు, తన కాళ్ళ మొక్కమని అడగట్లేదు, ఆయన ఏమీ అడగట్లేదు కదా నిన్ను, నువ్వు నీ ధ్యానం నువ్వు చేసుకో అని చెప్పి అన్నాను. అన్నా కూడా ఆవిడ చెయ్యలేదు. కానీ పత్రి సార్ బాడీ వెకేట్ చేసే రోజున అక్కడ మా మదర్ ధ్యానం చేస్తారు. మా మదర్కి 90 years అప్పుడు ఆవిడ ధ్యానం చేస్తారు. ఆవిడ పిరమిడ్ చైర్ చేయించుకున్నాం మేము మా ఇంట్లో. ఆ చైర్ పట్టుకెళ్ళారు. ఒకటి మా ఇంట్లో ఉంది, ఒకటి మా సిస్టర్ వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళారు. ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు ఆవిడ ధ్యానం చేసుకోవాలి, మా మదర్ చేసుకోవాలి అని పట్టుకెళ్ళారండి. అయితే ఆయన బాడీ వెకేట్ చేసే రోజున మా సిస్టర్కి బాగా దగ్గు వస్తూ ఉంటే, ఏదో అమ్మ ఇందులో కూర్చుంటే తగ్గుతుంది అంటుంది కదా, కూర్చుందాం అని అలా కూర్చుందట ధ్యానంలో. కూర్చుంటే రాత్రంతా కూడా ఆయన నవ్వుతూ ఆవిడకి కనిపిస్తున్నారట. మా సిస్టర్కి కనిపిస్తూ ఉన్నారు నైట్ అంతా అట్లా అని. అయితే నేను కడతాల్లో ఉన్నాను, నేను కడతాల్ వెళ్ళాననే సంగతి కూడా నేను ఆవిడకి చెప్పలేదు. మా కాలనీలోనే ఉంటారు మా సిస్టరు, కానీ నేను ఆవిడకి చెప్పలేదు. కానీ ఆ టీవీలో అది చూసి ఆవిడ స్టన్ అయిపోయి, అదేంటి పత్రి గారు బాడీ వెకేట్ చేయడం ఏంటి, నాకు ఇలా కనపడటం ఏంటి అని, అసలు నువ్వు నాకు చెప్పని కూడా చెప్పలేదు, ఆయనకి బాగాలేదని, కానీ ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయావు అని అనుకుంది. అన్నాక తర్వాత మేము అప్పుడు సార్ బాడీ వెకేట్ చేసినప్పుడు ఒక బుక్ని ప్రింట్ చేసామన్నమాట. అందరం కలిసి, లేడీస్ అంతా కలిసి డొనేషన్స్ కలెక్ట్ చేసి బుక్ ప్రింట్ చేయించాము, అందరికీ ఇవ్వాలి అనే దీంతో. అయితే ఆ పుస్తకానికి ఆయన ఎందుకు నాకు కనపడ్డారో నాకు తెలియదు, కానీ నాకు ఈ పుస్తకానికి ఇవ్వాలనిపిస్తోంది అంటూ ఆవిడ డొనేషన్ తనంతట తను తీసి ఇచ్చింది. అంటే నేను ఎప్పుడు కూడా ఆవిడని అడగలేదు, ఎందుకంటే ఆవిడకి ఇష్టం లేదు కాబట్టి నేను ఎప్పుడు ఆవిడని డొనేషన్ అడిగేదాన్ని కాదు. కానీ ఆవిడంతటా ఆవిడ డొనేషన్ ఇచ్చింది. ఆ తర్వాత ధ్యాన యజ్ఞానికి మళ్ళీ వచ్చింది. పత్రి సార్ బాడీ వెకేట్ చేసిన తర్వాత ధ్యాన యజ్ఞానికి వచ్చింది. వచ్చి శక్తి స్థల్లో ఆయనని చేసిన దగ్గర అక్కడ కూర్చొని ధ్యానం చేస్తుంటే, వచ్చావా అని ఆయన లేచి కూర్చున్నట్టు కనపడిందంట. ఉలిక్కిపడి లెగిసి భయపడిపోయి, అమ్మో ఏంటి మీ గురువుగారు నన్ను వదిలిపెట్టట్లేదు అని అందనమాట. ఏంటి ఆయన అలా, అంటే ఆవిడ అసలు చూడలేదు, డైరెక్ట్గా చూడలేదు, ఆ టీవీలో అలా పడుకోబెట్టడం చూసింది అంతే. కానీ ఆ పడుకోబెట్టిన మనిషి లేచి కూర్చుని వచ్చావా అని అడిగినట్టుగా అనిపించిందట. భయపడిపోయింది. అలా అయింది. తర్వాత మళ్ళా గురు పౌర్ణమికి నేను తీసుకెళ్ళలేదు ఆవిడని, నేను మళ్ళీ అడగలేదు, నువ్వు వస్తావా అని అడగలేదు, మేము వెళ్ళిపోయాం. అయితే మీ వాళ్ళందరినీ తీసుకెళ్తావు, నా గురించి మర్చిపోయావా, నన్ను అడగలేదు నువ్వు అని అంది. అని అంటే మా వారితో చెప్పాను, ఇట్లా అక్క వద్దామనుకుందంట అని అంటే, ఏమైంది ఇంకో కారు తీసుకురమ్మను, మన ఇంకో డ్రైవర్ని తీసుకుని ఇంకో కారు తీసుకురమ్మను, ఇంకెవరన్నా వస్తానంటే వాళ్ళని కూడా ఎక్కించుకురమ్మను అని చెప్పి అన్నారు. ఆ మాట చెప్తే తను మళ్ళీ వచ్చింది. గురు పౌర్ణమికి వచ్చి కూర్చొని కూడా తనకేంటంటే చాలా నీట్నెస్ కావాలి, తను అలా ఉంటుందన్నమాట. ఇంట్లో కూడా చాలా నీట్గా ఉంచుకుంటుంది, నీట్గా ఉండాలనుకుంటుంది. పిరమిడ్లో అక్కడంతా దుమ్ము, జనాలు అటు కదిలిచ్చి కుర్చీలు ఇటు కదిలిచ్చి ఇదంతా చిచ్చి ఏంటో ఈ చిరాకు, వీళ్ళు ఎలా చేస్తారో ఈ ధ్యానాలు అనుకుంటా విసుక్కుంటానే అలా కూర్చుని ఉందంట. కళ్ళు మూసుకోబుద్ధి కావట్లేదు, ఆమెకి నచ్చట్లేదు. అలా చూస్తూ ఉంటే కళ్ళెదురుగా పత్రి సార్ కనపడి మొయ్ కళ్ళు మొయ్ అంటున్నారంట. అసలు ఒక్క క్షణం ఇదైపోయి ఆ తర్వాత నాతో చెప్తుంది, ఏంటమ్మా ఆయన ఎందుకు నన్ను అట్లా వదిలిపెట్టట్లేదు అంటే, నీకు ఈ భౌతిక శరీరానికి దీని గురించి అర్థం కాలేదు, కానీ నీ సోల్కి తెలుసు అనే నిన్ను ఆయన వదలట్లేదు, నువ్వు దీనిలోకి వచ్చేంతవరకు ఆయన నీకు చెప్తూనే ఉంటారు అని నేను చెప్పడం జరిగింది. అంటే ఆయన బాడీ వెకేట్ చేశారు, ఇక్కడ లేరు, వీళ్ళందరూ ప్రత్యక్షంగా కలిశారు, మేము కొత్తగా వచ్చాం, మేము కలవలేకపోయాం అనే భావనే వద్దండి. అసలంటూ ధ్యానమంటూ చేస్తున్నాము అంటే మన వెనక ఎప్పుడూ పత్రి సార్ ఉన్నారు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అది ఖచ్చితంగా ఆ అనుభవాలు నా
స్వయం అనుభవంతో నేను చెప్తున్నాను, అంటే మా సిస్టర్కి జరిగిన అనుభవం ద్వారా నేను చెప్తున్నాను ఇది. తను ఆ తర్వాత నుంచి ధ్యానానికి కొంచెం పాజిటివ్గా రావడం చేయటం, అయినా కూడా అంటే పూర్తిగా ఇందులోకి లీనమైపోయిందని చెప్పను, కానీ కొంచెం పాజిటివ్ థాట్, ఓకే నేను చెయ్యాలి, రెగ్యులర్గా క్లాసులకి రావాలి, అలాంటి ఆలోచనలో ఉందన్నమాట. అయితే ఆ రోజు చెప్పాను కదా పత్రి సార్తో నాకు జరిగింది. తర్వాత మేము సార్తో సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు అక్కడ బంగీ జంప్ చేస్తున్నారు అందరూ. చేస్తూ ఉంటే నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, నిజంగా చావంటే భయం లేదు అని చెప్తున్నాం కదా, సార్ చెప్పారు చావు లేదని, చావంటే భయం అక్కర్లేదని, మనం లేదు అని అనుకుంటున్నాం కదా, నిజంగా భయం ఉందో లేదో చూద్దాం, నేను బంగీ జంప్ చేయాలి అని నేను రెడీ అయిపోయాను. అప్పుడు నా ఏజ్ 53 years. అయితే ఆ బంగీ జంప్కి నేను రెడీ అయిపోయాను. నేను మా వారు ఇద్దరం కూడా చేద్దామని ఇదైతే అక్కడంతా యంగ్స్టర్స్, చిన్నపిల్లలు 25 years వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి ఎంతసేపు మమ్మల్ని పిలవట్లేదు, వాళ్ళు మిగిలిన వాళ్ళని పిలుస్తున్నారు, మా టర్న్ రావట్లేదు. అయితే నేను అతన్ని పిలిచి అడిగాను, ఏంటి మాకేదైనా భయం అని అనుకుంటున్నావా? మాకేం భయం లేదు, మేము కూడా చేస్తామని అడిగాం కదా, మమ్మల్ని ఎందుకు పిలవట్లేదని. లేదు మేడం, మీరు చాలా వెయిట్ ఉన్నారు, మీకోసం వేరే తాడు పెట్టాలి, నేను వీళ్ళు అయినాక మీకు పెడదామని వెయిట్ చేస్తున్నాను అని చెప్పి అన్నారు అనమాట. అన్నాక చేశారు. కానీ ఆ క్షణం మాత్రం భయం లేదని చెప్పను, ఒక్క క్షణం గుండె ఆగినంత పని అయ్యింది. దూకేయమంటారనమాట. ఆ దూకేయడం అనేది మనంతట మనం దూకడం కష్టంగానే ఉంటుంది. ఒక తోపు తోసాడు, కిందకి వెళ్ళిపోయాం. కానీ ఆ కిందకి వెళ్ళిన తర్వాత మాత్రం ఎంత ఆనందము అంటే, అసలు ఆ ఉల్టా తిరిగుండి ఆ చూడటము అదంతా కూడా ఎంత హ్యాపీనెస్ అంటే నేను చెప్పలేనమాట. అంత ఆనందాన్ని పొందాను. నాకు అంటే ఏదో అడ్వెంచర్ నేను చేయగలిగాను అనే ఒక ఫీలింగ్. అలా తిరిగి వచ్చినాక పత్రి సార్ కూడా అనమాట, ఏంటి నీ వయసు ఎంత అనుకుంటున్నావు, నువ్వు బంగీ జంపులు చేసే వయసా ఇప్పుడు, నువ్వు ఎందుకు చేసావు అని అడిగారు. అడిగితే నేను ఒకటే చెప్పాను, సార్ నేను ధ్యానంలో లేకపోతే నేను చేసేదాన్ని కాదు, చావంటే భయం ఉందో లేదో చూద్దామని వెళ్ళాను సార్ అని చెప్పాను అనమాట. నేను చేయకపోవడం కాదు కదా, మా ఆయన్ని కూడా చేయనిచ్చేదాన్ని కాదు, నేను ఏమవుతుందో ఏమో వద్దని ఆపేదాన్ని. కానీ నేను వెళ్ళింది ధ్యానంలో ఉన్నాను కాబట్టి నాకు నిజంగా చావంటే భయం లేదు, ఉందో లేదో తెలుసుకుందామనే వెళ్ళాను. ఆ క్షణం ఉంటుంది, కానీ తర్వాత చాలా ఆనందాన్ని పొందాను. అంటే ఆ భయాన్ని జయించాను అన్న ఫీలింగ్ కలిగింది అని చెప్పాను. అలాగే ఆ తర్వాత 10,000 feet హైట్ నుంచి స్కై డైవింగ్ కూడా చేసామండి. నా లైఫ్లో నేను అది చెయ్యగలను అనేది మాత్రం నేను ఊహించనిది. పక్కన వెనకాల మాస్టర్ ఉంటాడు, అది ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఉంటాడు, ఉన్నా కూడా ఫస్ట్ టైం భయపడ్డాను దూకడానికి, దూకేయి అని చెప్పినప్పుడు. కానీ హెలికాప్టర్లోంచి మాత్రం నేనే దూకేశాను, దూకగలిగాను. అంటే ఆ భయాన్ని జయించాను అనేది నాకు అనిపించింది. అది చెయ్యగలిగాను. ఏది చేసినా ఏదైనా కూడా అన్నిటికీ మూల కారణం ఏంటి అని అంటే ఆత్మస్థైర్యము. ఆత్మని గురించి తెలిసినప్పుడే ఆ ఆత్మస్థైర్యం అనేది మనలో వస్తుంది. నేను ఇంటికి వచ్చిన వాళ్ళ మనిషితో మాట్లాడలేని దాన్ని మాట్లాడగలిగాను అంటే కూడా అదే కారణం. మనం ఎన్ని ఉన్నా ఆ తృప్తి అనే దాన్ని పొందం. ధ్యానంలోకి రాకపోతే ఆ తృప్తి ఎన్ని కోట్లు సంపాదించినా ఇంకా ఇంకా ఎందుకు పరుగులు పెడుతున్నారు జనము అంటే ఆ తృప్తి అనేది లేకే. ఆ తృప్తి ఆ డబ్బులో రాదు, ఆ వస్తువుల్లో రాదు, మన చుట్టూ ఉన్న హంగు ఆర్భాటాలతో రాదు. అలా వచ్చేటట్టయితే కోట్లు సంపాదిస్తున్న సినిమా యాక్టర్లు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అవునా కాదా?
అది ఎందుకు జరుగుతోంది అంటే ఆత్మతృప్తి లేక జరుగుతోంది. అసలు నేను ఆత్మని అని తెలుసుకోగలిగింది మనం పత్రి గారి ద్వారానే. అంతకుముందు చెప్పారు, చాలామంది చెప్పారు, కానీ ఏమీ ఎక్కలేదు. ధ్యానంలోకి వచ్చినాక ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమా చూస్తూ ఉంటే, ఓహో ఇందులో ఇంత చెప్పారా, మనం ఇన్నిసార్లు చూసాం ఈ సినిమాని, మనకేం అర్థం కాలేదే, ఇప్పుడు అర్థమవుతోంది అని అనిపించింది అనమాట. అట్లా వేమన పద్యాల్లోనే చెప్పారు, కానీ మనకు వేమన పద్యాలు చిన్నప్పటి నుంచే చదువుకున్నాం, కానీ మనకేమర్థమైంది? ఏమీ అర్థం కాలేదు. అన్నమయ్య పాటలు విన్నాము, అర్థమైందా? పత్రి సారు చాయ్ తాగినంత సులువు అంటూ చెప్పారు. ఎంత ఈజీగా మనలోకి ఆ ధ్యానాన్ని అందించారో మనం అర్థం చేసుకోవాలి. ఆ సార్ ఎలా చెప్పారో అలా అంత అద్భుతంగా మనం చెప్పలేకపోవచ్చు, కానీ మనకి తెలిసినది, మనం అనుభవించినది ప్రతి ఒక్కళ్ళకి మనం చెప్పటం ద్వారా అదే ముద్రని మనం ప్రతి ఒక్కళ్ళలో కలిగించగలము అని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. నా జీవితంలో నేను అది 100% అనేది నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే ఈ రోజుకి కూడా నా హెల్త్, నా చిన్నప్పటి నుంచి నాకు హెల్త్ ప్రాబ్లం, నాకు 4 years ఏజ్లో కిడ్నీ ప్రాబ్లం వచ్చి నేను బ్రతకను అనుకున్నారట. అలాంటి టైంలో మా నాన్నగారికి అప్పుడు ఆయన జీతం 90 రూపాయలు ఉండేదట. ఆయన జీతం 90 రూపాయలు ఉన్న రోజుల్లో 2000 ఖర్చు పెట్టి నేను బతికించుకున్నాను నిన్ను అని అది నాకు ఎప్పుడు చెప్పారు అంటే, నేను ఆయనకి ధ్యానం ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత, ధ్యానంలో ఆయన అనుభవాలను పొందిన తర్వాత నాకు చెప్తున్నారు ఏమని అంటే, నువ్వు నాకు ఈ ధ్యానం నేర్పడం కోసమే నిన్ను బతికించుకున్నానేమోనే నేను, అందుకు నేను అంత కష్టపడి 2.5 సంవత్సరాలు తీర్చుకున్నాను నీకు పెట్టిన ఖర్చు, అది అంత నేను కష్టపడింది దీనికోసమేనేమో అని ఆయన అన్నారనమాట. అంటే ఆయన ఒక ఆడిటర్, బ్రహ్మ అండ్ కంపెనీలో పార్ట్నర్ అనమాట, ఆడిటరు. అయితే ఆయన మొదట్లో ఎలా మాట్లాడేవారంటే, అమ్మో మీ గురువు గారు ధ్యానం బాగుంది కానీ అమ్మో ఆయన అసలు మనుషులకు విలువ ఇవ్వరు, ఆయన జోలికి నేను రానమ్మా, దూరంగా ఉంటాను, చేసుకుంటాను, ఆయన అసలు వయసును కూడా గమనించడేంటి అనేవారు. అలాంటి మనిషి ఆయన బాడీ వెకేట్ చేసేటప్పుడు పత్రి సార్ని చూడాలి అని 7వ తారీఖున పత్రి సార్ కడతాలు వస్తారు అనేది తెలుసు. ఆయన 3, 4 తారీఖుల్లో మా మదర్ని అడిగారట, నన్ను 7వ తారీఖు పత్రి సార్ దగ్గరికి తీసుకెళ్తావా, నాకు సార్ని కలవాలని ఉంది అని. ఆయనకు అప్పుడు ఎంత ఉంది అంటే బ్లడ్ పంపింగ్ రేటు 11% ఉంది. ఇలా ఉన్న మనిషిని నేను తీసుకెళ్తాను అంటే నీ కొడుకు ఊరుకుంటాడా? నేను ఎలా తీసుకెళ్తాను, నా వల్ల కాదు, నేనైతే తీసుకెళ్ళను అని చెప్పి మా అమ్మ అన్నారంట. సరే 5వ తారీఖున ఆయనకి కొంచెం ప్రాబ్లం వచ్చింది, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, వెంటిలేషన్ కూడా పెట్టారు. 7వ తారీఖున పత్రి సార్ కడతాలు వస్తే సార్తో అన్నారట, మధుసూదన్ రావు గారు ఇలా హాస్పిటల్లో ఉన్నారు, మిమ్మల్ని చూడాలని అన్నారట ఆయన అని. పదండి మేడం వెళదాం, వెళ్ళి కలుద్దాం అని ఆయన హాస్పిటల్కి వచ్చి పత్రి సార్ వచ్చి మా నాన్నగారిని చూశారు. చూసే ముందు మా మదర్ దగ్గరికి వచ్చి, ఎవరమైనా ముందు వెనక వెళతామనేది తెలుసు కదా మీకు అని మా అమ్మని అడిగారు. అడిగితే, తెలుసు సార్, మాకు అర్థమైపోయింది, మేమిద్దరము కూడా ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటున్నాము, నువ్వు చనిపోయినా నేను ఏడవకూడదు, నేను చనిపోయినా నువ్వు ఏడవకూడదు, ఎందుకంటే ఎవరమైనా వెళ్ళిపోయే వాళ్ళమే కదా, ఎవరమున్నా మనం ధ్యానానికి సపోర్ట్ చెయ్యాలి, మనకి చేతనైనంత మనం చెయ్యాలి అని మేము చెప్పుకుంటున్నాము అంటూ మా మదర్ ఆన్సర్ ఇచ్చారు.
అని ఇస్తే వెరీ గుడ్ మేడం, మీకు అర్థమైంది కదా అని ఇలా అనేసి వెళ్ళి చూసి వచ్చి, సోల్ ఎప్పుడో వెళ్ళిపోయింది మేడం, వెయిట్ చేస్తోంది 40 మినిట్స్ అంతే అని చెప్పి వెళ్ళిపోయారు. ఎగ్జాక్ట్గా 40 మినిట్స్ తర్వాత మా ఫాదర్ బాడీ వేకేట్ చేశారు. అంటే ఆయన ఆ క్షణం కూడా పత్రి గారిని చూడాలి అనే ఆ తపన కొద్దీ అక్కడ ఉంది ఆ సోల్. ఆయన్ని కలవాలి అనే ఆ తపనతోనే ఉంది అనేది పత్రి గారికి అర్థమయ్యే ఆయన అక్కడ దాకా వచ్చారు అని నేను అనుకుంటున్నాను. అట్లా నా జీవితంలో ఎన్నో అనుభవాలు. మా మనవరాళ్ళు పుట్టినప్పుడు ఆ అమ్మాయికి సారే పేరు పెట్టారు. కాకపోతే అక్షరం ఏదైనా నువ్వు చెప్పు, నువ్వు చెప్పిన అక్షరం పెడతాను ఏమన్నాడు. వి అంటున్నారు సార్ అనగానే వర్షిత అని పేరు పెట్టారు. పెట్టి ఉయ్యాలు ఎప్పుడేస్తున్నావు అని అడిగి వచ్చారు మా ఇంటికి పత్రి సార్. నాకు అర్థం కాలే, నేను రమ్మని పిలవలేదు. నేను ఎందుకు రమ్మనట్లేదు అంటే మా వాళ్ళందరూ అంత ఇంకా ధ్యానంలోకి రాలేదు. సార్ని చూస్తే నేనేమో వాళ్ళందరినీ వదిలేసి ఆయన వెనకాలే ఉంటాను, వాళ్ళని ఏదో అవమానించినట్టుగా ఫీల్ అవుతున్నారు అని చెప్పి సార్ నేను పిలవలేదు. కానీ ఆయన అడిగి వచ్చారు. వచ్చి కూడా నేను ఎత్తుకొని తీసుకురాబోతుంటే ఆయనే తీసుకుని ఆయన చేతుల్లోకి తీసుకుని ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకి అలా తీసుకొచ్చి ఉయ్యాల్లో పడుకోబెట్టి అమ్మయ్య నా పని అయిపోయింది అన్నారు. అనంటే నాకు అర్థం కాలేదు ఆయన పని అవ్వటం ఏంటి అని. తర్వాత మా మనవరాలు 8వ నెలలో ఉండగా ఒక ఆయన వచ్చారు, ఒక మాస్టరు వచ్చి మహావతార్ బాబాజీ మీ మనవరాల్ని కలవమన్నారు అని వచ్చారనమాట. ఆ రోజు అమ్మాయి అసలు నిద్రపోతోంది, లెగవలేదు. ఆయన కలవల. ఆయన నాకు అనుమతి ఇవ్వలేదమ్మా మీ మనవరాలు, ఆయన మహాతార్ బాబాజీ పంపించారని చెప్పి ఈ ఫోటో అక్కడ పెట్టండి అని మహాతార్ బాబాజీ ఫోటో నాకు ఇచ్చారనమాట. ఇచ్చి వెళ్ళారు. అయితే ఆ తర్వాత మర్నాడు మా అబ్బాయి ఆఫీస్ నుంచి వచ్చి సడన్గా దన్నమని అలా కింద కూర్చుండిపోయి ధ్యానంలో కూర్చుండిపోయి నువ్వు కూడా కూర్చో అంటున్నాడు నన్ను. అంటే ఏమైంది ఎందుకు ఇలా అని మా అబ్బాయికి కొంచెం ఫిట్స్ వచ్చాయి అన్నమాట. ఆ గిడ్డినెస్ వచ్చి పడిపోయాడా ఏంటి అని నేను కంగారు పడుతున్నా. ఏమైంది జీవన్ ఏంటి అని అంటే కూర్చో ధ్యానంలో కూర్చో అంటున్నాడు. ఏంటి ఇలా కూర్చోమంటున్నాడని నేను కూర్చుంటే నాకు ఒక పెద్ద బ్రైట్ లైట్గా కనిపిస్తోంది తప్ప నాకేం తెలియలేదు. కానీ మా అబ్బాయి చెప్పింది ఏంటంటే అక్కడ వాళ్ళ అమ్మాయి ఆడుకుంటా ఉంది, మహావతార్ బాబాజీ ఆ అమ్మాయితో మాట్లాడుతున్నారట. అది తనకు కనిపించింది. అందుకని ధ్యానంలో నన్ను కూర్చోమన్నాడు. నాకు అంత స్పష్టంగా అయితే నాకు తెలియదు, కానీ మా అబ్బాయి చెప్పాడు అనమాట. నాకేంటంటే బ్రైట్ లైట్గా కనిపిస్తుంది. అట్లా అయింది. ఆ తర్వాత మామూలుగా అన్నప్రాసన టైంలో కూడా సార్ని పిలవలేదు నేను. మియాపూర్ సెంటర్కి వచ్చారు. వచ్చి ఇంటికి వచ్చి కాజు బర్ఫీ తినిపించారు పాపతో. తినిపించి అయిపోయింది అన్నప్రాసన అని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోయారు. సార్ నేను రేపు అన్నప్రాసన చేస్తున్నాను, ఈరోజు సాయంత్రం మియాపూర్ క్లాస్కి వచ్చి అక్కడి నుంచి మా ఇంటికి వచ్చి ఆ పాపకు అలా తినిపించి అయిపోయింది అని చెప్పి వెళ్ళిపోయారు. తర్వాత ఆ పాపకి అక్షరాభ్యాసం కూడా పత్రి సరే చేశారు. అంతేకాదు బాడీ వెకేట్ చేసే ముందు 10 రోజుల ముందు కూడా మా ఇంటికి వచ్చి 3 రోజులు ఉన్నారు సారు. మా ఇంట్లో 3 రోజులు ఉన్నప్పుడు ఆ అమ్మాయి అప్పుడే వయలిన్ నేర్చుకుంటుంది. వయలిన్ ఏదో నాకు సరిగ్గా ఆ ఇన్స్ట్రుమెంట్ పేరు కూడా నాకు గుర్తులేదు, నేను కరెక్ట్గా చెప్పలేను, కానీ వాయిస్తోంది, అప్పుడే నేర్చుకుంటోంది. అయితే సార్కి వినిపిస్తోంది అనమాట. కొత్తగా నేర్చుకుంటుంది, కర్ణ కఠోరంగా ఉంది, ఓ కై 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 మోత వినిపిస్తుంది. అమ్మో సార్కి అసలే బాగాలేదు, ఈ అమ్మాయి ఇలా చేస్తుంది, ఆపించాలి అనుకుని నేను ఇది చేస్తున్నాను. సారు సైగ చేసి నాకు నేర్పిస్తావా అని అడుగుతున్నారు ఆ అమ్మాయిని.
అడుగుతుంటే నేర్పిస్తాను తాత, నాకు ఇంత వచ్చు, నేర్పిస్తా అని చూపిస్తుంది. ఆ అమ్మాయి సార్కి అలా చూపిస్తుంది అనమాట. అంటే నాకు ఎంత వండర్గా అనిపించిందంటే ఆ అమ్మాయితో. అలాగే మా పెద్ద కోడలు బెంగాలీ అమ్మాయి అన్నమాట. మా అబ్బాయి పెళ్ళి చేసుకుంటాను అన్నప్పుడు అతను యోగా క్లాసులకి వెళ్ళాడు. ఒళ్ళు తగ్గించుకోవాలని యోగా క్లాసులకి 3 నెలలు వెళ్ళాడు. వెళ్ళి ఆ అమ్మాయి నచ్చింది, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అన్నాడు. చేసుకుంటాను అని చెప్పంటే నేను అయ్యో 3 నెలలకి పెళ్ళి అంటే సంవత్సరానికి వెళ్ళిపోతే నువ్వేమైపోతావు అని నేను భయపడుతున్నా. నేను వాడితో అదే మాట అంటున్నా అనమాట. ఇప్పుడు 3 నెలలకి అమ్మాయి ఎక్కడి నుంచో కలకత్తా నుంచి వచ్చింది, ఇక్కడ నీకు యోగా నేర్పిస్తానని నేర్చుకుంటున్నావు, బాగానే ఉంది. కానీ అమ్మాయి నచ్చింది చేసుకుంటానంటే 3 నెలలకే పెళ్లి చేసుకుంటానంది. మరి సంవత్సరం తర్వాత మా వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, నేను వెళ్ళిపోవాలని, వెళ్ళిపోతే నువ్వేమైపోతావు అని అంటే, నువ్వు అసలు మెడిటేటర్వేనా అని అడిగాడు మా అబ్బాయి. అదేంటి నాన్న అలా అంటావంటే, మరి పత్రి సార్ ఏం చెప్తున్నారు, ఎవరి లైఫ్ డిజైన్ వాళ్ళదే అని చెప్తున్నారు కదా. నా లైఫ్ డిజైన్లో నా భార్య వెళ్ళిపోవాలి అని నేను నిర్ణయించుకొని వచ్చి ఉంటే నువ్వు తెచ్చిన అమ్మాయి అయితే ఉంటుందా అని అడిగాడు. ఒకవేళ నా లైఫ్ డిజైన్లో నా భార్య వెళ్ళిపోవాలి అనేది కనుక నేను డిజైన్ చేసుకుని వస్తే నువ్వు తీసుకొచ్చిన అమ్మాయి అయితే ఉంటుందా అని అడిగాడు. అంతే నోరు మూసుకొని వాళ్ళ ఫాదర్ని పిలిపించి మాట్లాడటానికి ఏం మాట్లాడతాం, మాకు బెంగాలీ రాదు, వాళ్ళకి తెలుగు రాదు. బెంగాలీ వచ్చిన ఒక మాస్టర్ని పిలిచి ఆయనని మధ్యలో పెట్టి, మా అబ్బాయి ఇష్టపడుతున్నాడు, మా అబ్బాయి చేసుకుంటాడు, మీరు చేయండి అని. ఆ పెళ్లి మాటలు కూడా ఏంటి, మాకు నార్త్ ఇండియాలో మేమేమి ఎక్కువ కట్నాలు కానుకలు ఏమి ఇవ్వము, మేమేమి చెయ్యము, ఏదో మేము ఇచ్చింది తీసుకొని మీరే చేసుకోవాలి ఇలా ఆయన అంటుంటే, ఏదైనా ఓకే, మా అబ్బాయి ఇష్టపడ్డాడు, నేను చేస్తాం అని చెప్పి అలా మాట్లాడాం అని. అయితే ఈ మాటలన్నీ జరిగిన తర్వాత పత్రి సార్ లండన్లో ఉన్నారండి. లండన్ నుంచి ఫోన్ వచ్చింది, మాట్లాడారు నాతో. సార్ అంతా బాగా జరిగిందా అని అడిగారు. అంతా బాగా జరిగిందా అంటే నేను ఆ మాటని పూర్తిగా వినకుండా, సార్ జీవను ఇట్లా చేసుకుంటానంటే మేము ఇట్లా పిలిచాము, ఇలా మాట్లాడాము, ఇలా చెప్పాము అని నేను చెప్తున్నాను అనమాట. అలా అంటుంటే సార్ ఏమో అదే మేడం బాగా జరిగిందా అని అడుగుతున్నా అన్నారు. ఆయన ఆ మాట అన్నాక ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ అనేలేని మాట నాకు అప్పుడు గుర్తొచ్చింది. ఆయన ఏమన్నాడు అంటే, జేబులో ఒక ఫోటో పెట్టుకొచ్చాడు ఆయన. మా అమ్మాయికి పెళ్ళి కుదిరిపోయింది, నేను చెయ్యను అని చెప్పాలని వచ్చాడంట. మీ ఇంట్లోకి వచ్చి కూర్చున్నాక ఏం జరిగిందో నాకు తెలియదు, నేను సంతోషంగా ఒప్పుకుని వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళాడు. అంటే నాకు ఆ క్షణాన్ని అనిపించింది అనమాట, ఆయన ఎక్కడ ఉన్నా మన వెనకాల ఒక రక్షణ గోడలాగా ఆయన ఎప్పటికీ ఉంటారు. మనం విశ్వసిస్తే, మనలో ఎంత విశ్వాసం ఉందో అంతగా ఆయన దగ్గర నుంచి స్పందన అనేది నేను పొందాను. అలా ఆ అమ్మాయిని ఎప్పుడు అనేవారు అనమాట, నువ్వు ఎప్పుడు తయారైతే అప్పుడు నీకు నేను ధ్యానం చెప్పడానికి వస్తాననేవారు. ఆ అమ్మాయికి ఇష్టం ఉండేది కాదు. ఏంటి జనాలు ఏంటి ఇంతమంది, పత్రి సార్ వస్తే 200 మంది 300 మంది ఇంటికి రావటం, భోజనాలు అరేంజ్ చేయటం, ఇవన్నీ చూసి ఏంటి వాళ్ళకి పిచ్చా ఏంటి, వీళ్ళందరినీ ఇట్లా అందరికీ భోజనాలని ఇట్లా ఖర్చులు ఏంటి, ఇలా చేస్తున్నారేంటి అనే ఫీలింగ్ ఆ అమ్మాయికి ఉండేది. ఆ అమ్మాయికి ఎప్పుడు సార్ చెప్పేవారు, నువ్వు ఎప్పుడు రెడీ అయితే అప్పుడు నీకు చెప్పడానికి వస్తాను అని. ఆ లాస్ట్కి వచ్చినప్పుడు ఆ అమ్మాయిలో కదలిక వచ్చింది. సార్ వచ్చి వెళ్ళిపోతుంటే ఒకటే ఏడ్చింది సార్ని పట్టుకుని. ఏడ్చి తర్వాత అంటుంది, మీ గురువు గారు అనే ఫీలింగ్ తప్ప నాకేమీ లేదు, మరి నాకెందుకు ఇంత ఏడుపు వచ్చింది అత్తయ్య, నేను ఎందుకు ఇలా ఏడ్చాను. అత్తయ్య అన్నదు, మమ్మీజీ అంటుంది. వాళ్ళ నార్త్ ఇండియన్స్ ఇది మీద మమ్మీజీ అంటుంది. అలాగే ఏంటి నాకెందుకు ఇంత దుఃఖం వచ్చింది మమ్మీజీ అని అడిగింది. అడిగితే నేను ఒక్కటే చెప్పాను, నీలో కదలిక తెప్పించి వెళ్ళడానికి ఆయన వచ్చారమ్మా. ఆ 3 రోజులు కూడా ఆ అమ్మాయితోనే సూప్ తీస్తే సూప్ తాగారు,
పాలు ఇస్తే పాలు తాగారు. అసలు అప్పుడు సార్ 2-3 స్పూన్లే తాగుతున్నారట. అట్లాంటిది కప్పుడు సూపు ఆవిడ ఇస్తుంటే చక్కగా తాగారు. పప్పు అన్నం తిన్నారు. అన్నీ అన్నమాట. అంటే ఆ అమ్మాయిలో కదలిక తెప్పించడానికి కూడా ఆయన ఆ టైంలో కూడా వచ్చారు. అసలు మా కోడళ్ళు ఇద్దరూ కూడా, మా అబ్బాయిలు ధ్యానం చేస్తారు, వాళ్ళకి ఆ నమ్మకం ఉంది. కానీ కోడళ్ళు ఏదో ప్రాపంచికపు దీనిలో ఉండి ఎప్పుడన్నా కుదిరితే కూర్చోవలసిందే, కానీ మనం పనులు మానుకుని వీళ్ళలాగా తిరిగేవాళ్ళం కాదు, చేసేవాళ్ళం కాదు అన్న ఆ ఫీలింగ్ అనమాట. అలాంటిది పత్రి సార్ బాడీ వెకేట్ చేసినప్పుడు ఉండబుద్ధి కాలేదు అక్కడ అని చెప్పి వాళ్ళిద్దరే కారు వేసుకుని వచ్చేసారు కడతాలు. ఎందుకు మాకు ఇలా రావాలనిపించిందో మాకు తెలియట్లేదు అని అన్నారు. ఆ తర్వాత మార్పు, వాళ్ళలో మెల్లమెల్లగా మార్పు, ధ్యానం చెయ్యాలి అని ఆ ఫీలింగ్స్ అన్నీ, న్యూటన్ సార్ క్లాసులకి వెళ్ళడము, అలా మార్పు అనేది వస్తుంది. ఒక్కొక్కళ్ళకి చేంజ్ అనేది నేను చూస్తున్నాను అన్నమాట. అట్లా మా జీవితాల్లో ఎంతో మార్పు. మా మదరు 67 ఇయర్స్ ఏజ్లో ధ్యానం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆవిడ వయసు 92 ఇయర్స్. మొన్న 1.5 month బ్యాక్ ఆవిడ 1 month అయిందో 1.5 month అయింది, పడిపోయారు. ఆవిడ ఆస్టియోపోరోసిస్ పేషెంట్. ఆవిడకి వెన్నుపూస విరిగిపోయింది. 92 ఇయర్స్. వెన్నుపూస విరిగిపోతే ఆపరేషన్ చెయ్యాలి, తప్పదు, రిస్క్. ఉంటారో లేదో చెప్పలేము, కానీ చెయ్యాలి. ఎందుకంటే బెడ్ ప్యాన్ కూడా పెట్టే పరిస్థితి లేదు, చెయ్యాలి అన్నారు డాక్టర్స్. అంటే సరే హాస్పిటల్లో అడ్మిట్ చేసాము ఆపరేషన్ కని ఉంచితే, ముందు రోజు నేను ఆవిడ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆవిడ అక్కడ పడుకుని ఫీల్ అవుతోందట. ఏమని అంటే, శక్తి స్థల్కి నేను చాలా చెయ్యాలనుకున్నాను, చెయ్యకుండానే వెళ్ళిపోతానో ఏంటో అని బాధపడుతోందంట ఆవిడ. ఆ బాధపడుతుంటే పత్రి సార్, నీకేం కాదు, నువ్వు చేయించుకో అని చెప్పారంట. చెప్పినట్టుగా ఆవిడకి అక్కడ ఎక్స్పీరియన్స్. సార్ వైట్ బ్రైట్ క్లాత్స్ వేసుకుని అలా కనిపించారు నాకు. నాకేం కాదమ్మా, నువ్వేం కంగారు పడకు, నాకు ఆపరేషన్ అయితే ఏదో అయిపోతుందని మీరు భయపడకండి, నాకేం కాదు అని నాకు ఆవిడ చెప్తోంది. ఆపరేషన్ సక్సెస్ అయింది. ఇప్పుడు ఆవిడ వాకర్తో నడుస్తున్నారు. రోజుకి 30 నిమిషాలు వాక్ చేస్తున్నారు. చేయగలిగే స్థితిలో 92 ఇయర్స్ ఏజ్లో ఆస్టియోపోరోసిస్ పేషెంట్ ఉన్నారు. అంటే మన విశ్వాసం అనేది పత్రి సరే కాదు, మనకి జీసస్ కూడా చెప్పారు, అవునా కాదా? నీ విశ్వాసమే నిన్ను కాపాడింది అని. ఆయన బట్ట పట్టుకొని రోగం తగ్గింది, మహాప్రభు నువ్వు నాకు తగ్గించావు అని అంటే ఆయన అన్నాడట, నీ విశ్వాసమే నిన్ను కాపాడింది అని. ఆ విశ్వాసమే, మనము ఎంత విశ్వసిస్తామో అంత మనకి మన వెనుక. పత్రి సార్ అంటే ఒక సారే కాదు, నేచర్, ప్రకృతి మనతో ఉంటుంది. మనము ధ్యానం చేయడం ద్వారా ప్రకృతికి దగ్గరగా వెళతాము, సహజమైన స్వభావానికి దగ్గరగా వెళతాము. అందరిలో ఉన్నది ఒకే ఆత్మ. నేనేదో గొప్ప కాదు, వాళ్ళేదో తక్కువ కాదు, అందరము ఒకటే అనే ఆ భావన మనకు అర్థమవడం మొదలవుతుంది. అప్పుడు అలా అర్థమైనప్పుడు మనం ఆ సహజ స్థితికి వెళ్తాం. కాబట్టి ఆ ప్రకృతి మనతో పాటు ఉండి మనకి సహకారాన్ని అందిస్తుంది. మనము ఏది కోరుకున్నామో అది మన జీవితంలోకి అందించటం అనేది జరుగుతుంది అని నేను పత్రి సార్తో ఉండడం ద్వారానే ఇదంతా నేర్చుకున్నాను. ఇది నాకు అర్థమైంది. నాకు పత్రి సార్ గురించి తెలిసిన విషయాలు అంటే ఇవే నేను చెప్పగలను. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు.